సో ఫైనల్గా అందరూ ఒకసారి మన కింగ్ ఫేస్ని చూడండి, చాలా గ్లో ఉంది కదా. ఈ ఫేస్లో ఈ గ్లో చూడడం కోసం ఆర్సీబీ ఫ్యాన్స్ దాదాపు 17 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఎంతోమంది ఐపీఎల్ అనేది టైటిల్ గెలుచుకున్నారు, ఎవరు గెలిచినా అంత ఎమోషనల్గా అనిపించదు. కానీ కర్ణాటక టీం ఐపీఎల్ గెలిస్తే మాత్రం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఈ నాట్ ఈవెన్ అది వాడు సిఎస్కే అయినా, ఎస్ఆర్హెచ్ ఓడైనా, ఎంఐ ఓడైనా, ఎవడైనా సరే, ఏ టీంని సపోర్ట్ చేసేవాడికైనా కర్ణాటక టీం ఐపీఎల్ గెలిస్తే ఎమోషనల్గా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి నిజాయితీ అనుకోవచ్చు. గెలుపోటములతో సంబంధం లేకుండా, ఆ టీం ఏ విధంగా ఆడుతుందనేది సంబంధం లేకుండా, వాళ్ళు ఆ టీం పట్ల చూపించినటువంటి ప్రేమాభిమానాలు. ఫైనల్గా అందరి సమిష్టి కృషి, అందరూ కష్టపడ్డారు. ఏ ఒక్కడో కాంట్రిబ్యూట్ చేస్తే ఈ కప్ని ఎత్తుకోలేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పార్ట్ని సమర్థవంతంగా నిర్వహించారు. ఫైనల్గా 17 సంవత్సరాల తర్వాత ఈ కప్ని ఎత్తుకోవడం జరిగిందనమాట. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్.